ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీం గురుభ్యో నమః. ఓం శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భటారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమః. శ్రీ మద్దేవి భాగవత మహత్యం భాగం 224 నవమ స్కందంలో 46వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. సకంలో ఉన్నాం. నిన్న మానసాదేవి పూజ చెప్పుకున్నాం. ఇప్పుడు మానసాదేవి కథ. నారద, ఇప్పుడు ఇంకా ఆవిడ కథ చెబుతాను విను. పూర్వం ఒకప్పుడు భూలోకంలో మానవులంతా సర్ప భయాక్రాంతులయ్యారు. ఒక మునీశ్వరుడు కశ్యపుణ్ణి శరణు వేడారు. ఆయన తన తండ్రి బ్రహ్మదేవుడి సహాయంతో వేదాల నుంచి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు. వాటికి అధిష్టాన దేవతగా చతుర్ముఖుడు మానసాదేవిని సృష్టించాడు. ఆవిడ సజ్జో యవ్వనం పొంది శివుడి మందిరానికి వెళ్ళింది. భక్తితో పూజించి శంకరుని స్తుతించింది. 1000 దివ్య సంవత్సరాలు సేవలు చేసింది. శివుడు అసలే అశుతోషుడు కదా. వెంటనే సంతోషించే భోలాశంకరుడు మనసకు మహాజ్ఞానం ఉపదేశించి సామవేదం అభ్యసింపచేశాడు. లక్ష్మీ మాయా కామబీజాక్షరాలతో కృష్ణాయ స్వాహ అనే మంత్రరాజాన్ని ఉపదేశించాడు. పూజా పునశ్చర్యాదులన్నీ చెప్పాడు. పుష్కర క్షేత్రానికి వెళ్లి తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. మానసాదేవి 3 యుగాలు నిష్ఠగా తపస్సు చేసింది. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. సకల జన పూజిత అవుతావని వరం ఇచ్చాడు. ప్రథమ పూజ తానే చేశాడు. 2వ పూజ శంకరుడు చేశాడు. అటుపైన కశ్యపుడు, దేవతలు, మునులు, మనువులు, నాగజాతి వారు, మానవ జాతి వారు అందరూ పూజించారు. త్రిలోక వందిత అయింది. కశ్యప ప్రజాపతి జరత్కారు మునీంద్రుడికి ఈ మానసాదేవిని కన్యాదానం చేశాడు. ఆయాచితంగా లభించిందని బ్రాహ్మణుడు ఆజ్ఞని ఆ మునీంద్రుడు కాదనకుండా స్వీకరించాడు. ఇద్దరికీ వివాహం జరిపించి కశ్యపుడు తపస్సులకు వెళ్ళిపోయాడు. ఒకనాడు పుష్కర క్షేత్రంలో మర్రిచెట్టు నీడలో పరమ నైష్ఠికుడు జరత్కారు తన మానసాదేవి ఒడిలో తలాంచి నిద్రాదేవిని ఆవాహన చేసుకుని గాఢంగా నిద్రపోయాడు. కొంతసేపటికి సూర్యుడు అస్తమించబోయాడు. సాయం సంధ్యా సమయం సమీపించింది. ఇప్పుడు లేచి సంధ్యావందనం చేయకపోతే తన భర్తకు ధర్మలోపం వస్తుందే ఎలాగాని మానసాదేవి కలవలపడింది. బ్రాహ్మణుడికి ప్రాతఃసాయం సంధ్యావందనాలు నిత్య విధులు. ఇవి చేయకపోతే బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. ఇక కర్మాచరణకు పనికిరాడు, అశుచి అయిపోతాడని వేదం చెబుతుంది. మానసాదేవికి ఇవన్నీ జ్ఞాపకం వచ్చాయి. భర్తను బ్రహ్మహత్య మహాపాతకని చేయడం కన్నా నిద్రాభంగం కలిగించి పాపానికి తాను ఒడిగట్టడమే మేలు అనుకుంది. అనుకోవడమేమిటి? జరత్కారును నిద్రలేపింది. ఆ మహానుభావుడు తాడి చెట్టంత ఎత్తుని అలిగాడు. సాధ్వి, ఆదమరిచి సుఖంగా నిద్రపోతున్నాను, ఎందుకని నిద్రాభంగం కలిగించావు? భర్తకు అపకారం చేస్తే నోములు, వ్రతాలు, దాన ధర్మాలు అన్నీ నిష్ఫలమవుతాయని తెలియదా? భర్తను పూజిస్తే శ్రీకృష్ణ పరమాత్మను పూజించినట్టే అన్నారు పెద్దలు. స్త్రీలు చేసే దాన ధర్మ యజ్ఞ తీర్థ స్నాన వ్రత తపో దేవపూజ సత్య ఉపవాసాదికాలు అన్నీ కలిపిన పతి సేవా ఫలంలో 16వ వంతుకు సాటిరావు. భారతదేశంలో పతి సేవా పరాయణుగా జన్మ గడిపిన ఇల్లాలు భర్తతో సహా వైకుంఠానికి బ్రహ్మలోకానికి చేరుకుంటుంది. అప్రియం చేసినా పలికినా కుంభీపాకంలో ఆచంద్రార్కం నరకయాతనలు పడుతుంది. మరుజనంలో పతి పుత్ర రహితంగా నీచపడుతుంది. జరత్కారుడి కోపం చూసి మానసాదేవి గడగడలాడింది. మాట పెగలలేదు. స్వామి, సంధ్యాలోప భయంతో నిద్రలేపాను. దుష్టురాల్ని క్షమించు. శృంగార ఆహార నిద్రాభంగాలు చేసిన వారు కాలసూత్ర నరకానికి పోతారని తెలుసు. అయినా సాహసించాను, శాంతించు అని వేడుకుంది. పాదాలపై పడి వలవలా విలపించింది. అయినా జరత్కారు శాంతించలేదు. శపిస్తానంటూ కమండల ఉదకం చేతిలో పోసుకోబోయాడు. సూర్య భగవానుడు సంధ్యాదేవి సహితుడే ప్రత్యక్షమయ్యాడు. వినయంగానూ భయభయంగానూ పలికాడు. మునీంద్ర, సూర్యాస్తమయం చూసి ధర్మలోప భయంతో నిన్ను నిద్రలేపింది ఈ సాధ్వి. నీ సుఖాన్ని పాడు చేద్దామనే ఉద్దేశంతో కాదు కనుక శపించకు. ఆమె పక్షాన నేను శరణవేడుతున్నాను. బ్రాహ్మణుల హృదయం వెన్నలాగా ఉంటుందట. వారి కోపం క్షణికమట. ఆ క్షణంలోనే జగత్తును భస్మం చేసేయగలరట. మళ్ళీ సృష్టించను గలరట. బ్రాహ్మణుడి కన్నా తేజస్వి లేడంటారు. నువ్వు బ్రహ్మదేవుడి వంశంలో పుట్టిన బ్రాహ్మణుడివి. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తున్న వాడివి. నువ్వే క్రోధ వివసుడివైతే
ఎలాగా? శాంతించు, శాంతించి శ్రీ కృష్ణ పరమాత్మను ఉపాసించు. సూర్యుడి ప్రబోధంతో జరత్కారు కోపం చల్లారింది, శాంతించాడు. సంధ్యాసూర్యులను ఆశీర్వదించి పంపించాడు. మనసా, శపిస్తానన్నాను కదా, శపించలేదు. ప్రతిజ్ఞాభంగమూ చేసుకోలేను కనుక నిన్ను పరిత్యజిస్తున్నాను. ఈ క్షణం నుంచి నీకు నాకు ఏ సంబంధమూ లేదు, వెళ్ళిపో అన్నాడు. మనసాదేవికి నెత్తి మీద పిడుగు పడినంత పని అయింది. ఏమి చేయటానికి తోచలేదు. వెంటనే తన గురువు శంకరుడిని, తన దేవుడు శ్రీహరిని, తన తండ్రి కశ్యపుడిని, సృష్టికర్తను స్మరించింది. వెంటనే ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. జరత్కారుడు ఆశ్చర్యపోయాడు. అందరినీ స్తుతించి పాదాభివందనాలు చేశాడు. ఒక్కసారిగా అందరూ ఇలా అనుగ్రహించారు. ఏమిటి ఆజ్ఞ అన్నాడు. బ్రహ్మదేవుడు శ్రీహరికి పాదాభివందనం చేసి సమయోచితంగా పలికాడు. యోగీంద్ర, మనసాదేవి పతివ్రత, ఈ ధర్మపత్ని. ఈవిడకు పుత్రభిక్ష పెట్టకుండా పరిధేదించడం ధర్మమేనా? అన్నీ తెలిసిన వాడు ధర్మపాలన చెయ్యి. ముందు పుత్రవతిని చెయ్యి, ఆ తరువాత నీ ఇష్టం. విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు. అపుత్రుకుడై వైరాగ్యంతో ధర్మపత్నిని పరిత్యజించిన వాడి పుణ్యాలు జల్లెడలో నీళ్లాగా జారిపోతాయి. బ్రహ్మోపదేశం పనిచేసింది. జరత్కారు క్షణకాలం ఆలోచించాడు. ఇల్లాలికి దగ్గరగా వెళ్ళాడు. మంత్రపూర్వకంగా నాభి సంస్పర్శనం చేశాడు. మనసా, నువ్వెప్పుడు గర్భవతమయ్యావు. పుత్రుడు జన్మిస్తాడు. జితేంద్రియుడు, ధార్మికుడు, బ్రహ్మవాది, తేజస్వి, తపస్వి, యశస్వి, గుణవంతుడు, వేదవేత్త, జ్ఞాని, యోగి, విష్ణుభక్తుడు అవుతాడు. 9 కొడుకులకి తండ్రి అవుతాడు. వంశాన్ని ఉద్ధరిస్తాడు. పితృదేవత ఆనందంతో నృత్యం చేస్తావు. ప్రియా, నువ్వు ప్రతివతవు, సుశీలవు, నాకు ప్రియవాదినివి, ప్రియకారినివి, ధర్మిష్టవు, కులశ్రీవి, కులపాలితవు, ఇప్పుడిక సత్పుత్ర జనయిత్రివి. ఇంతకన్నా జీవితానికి ఏమి కావాలి? సంతృప్తి చెందావు కదా. మనోహారిణి, మరొక రహస్యం చెప్తాను, శ్రద్ధగా విను. జీవితంలో మనకు నిజమైన బంధువు ఎవరంటే హరిభక్తిని ప్రబోధించేవాడే, అంతేగాని అభీష్ట సుఖాలను ఇచ్చేవాడు కాదు. హరిభక్తి మార్గాన్ని చూపించేవాడే అసలైన తండ్రి. గర్భవాసి విమోచన కలిగించేదే అసలైన తల్లి. యమభీతిని తొలగించే దయామయ్యే అసలైన సోదరి. విష్ణు మంత్రాన్ని ఉపదేశించి విష్ణు భక్తిని ప్రసాదించిన వాడే ససలైన గురువు. కృష్ణ భావన రూపమైనదే నిజమైన జ్ఞానం. దాన్ని కలిగిస్తేనే గురువు. బ్రహ్మాది స్తంభ పర్యంతం ఈ చరాచర జగత్తంతా ఆ శ్రీకృష్ణ పరమాత్మ నుంచే ఆవిర్భవిస్తుంది, అతనిలోనే లీనమవుతుంది. ఇది తెలుసుకోవడం కన్నా జ్ఞానం వేరే లేదు. వేదాలు చెప్పని, యజ్ఞాలు ఇవ్వని అన్నిటి సారము హరిసేవనమే. తత్వాలన్నిటికీ సారభూతుడు శ్రీహరి. తక్కినవన్నీ వట్టి విడంబనలు. ఈ జ్ఞానాన్ని నీకు ఉపదేశిస్తున్నాను. నీ స్వామిని కనుక జ్ఞానం వల్ల బంధనాలు తెగిపోతాయి కనుక అదే మన మిత్రం. బంధాలను కలిగించేదేదైనా ఎవరైనా శత్రు సమానమే. విష్ణు భక్తియుతమైన జ్ఞానాన్ని ఇవ్వలేనివాడు గురువు కాదు, రిపువు. బంధనాలు తెంచలేడు కనుక శిష్యఘాతకుడు. అటువంటి వాడు గురువు కాదు, తండ్రి కాదు, బంధువు కాదు. పరమానంద రూపము, అనశ్వరము అయిన కృష్ణ భక్తి మార్గాన్ని చూపించలేనివాడు ఏమి బంధువు? సాధ్వి, శ్రీకృష్ణుడు అచ్యుతుడు, నిర్గుణుడు, పరబ్రహ్మ. అతడిని సేవిస్తే కర్మబంధనాలు పటాపంచలవుతాయి. హృదయేశ్వరి, ఏదో వంకపెట్టి నిన్ను పరిత్యజిస్తున్నాను, దీన్ని క్షమించు. ఈ వంటి పతివ్రతలు ఓర్పు సహనాలకు పెట్టింది పేరు. సత్వగుణానికి పుట్టిల్లు, అంచేత క్రోధాన్ని ఇట్టే జయించగలరు. మనసాదేవి, పుష్కర క్షేత్రంలో తపస్సుకు వెడుతున్నాను. మరిక నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్ళు, నీకు సుఖముగాక. నా వంటి నిస్పృహల కోరికలు శ్రీకృష్ణుడి పాదపద్మాలపైనే కదా. జరత్కారుడు ఉపదేశం మనసాదేవికి మనస్సుకు ఎక్కింది. అయినా దుఃఖం ఉపశమించలేదు. కన్నీరు జాలువారుతూనే ఉంది. మెల్లగా కూడ తీసుకుని, ప్రాణవల్లభ, పరిత్యజించవలసినంతటి నేరం నేనేమి చేయలేదు. నిద్రాభంగం చేశానంటే నీ మంచి కోసమే. అయినా పరిత్యజిస్తున్నావు, నీ ఇష్టం. సరే, నాకు ఒక వరం ఇయ్యి. నేను స్మరించినప్పుడల్లా నువ్వు దర్శనం ఇవ్వాలి. బంధు వియోగం కన్నా పుత్రవియోగం బాధాకరం. భర్తృవియోగం అన్నిటికన్నా ప్రాణాంతకం. పతివ్రతలకు భర్త అంటే శతపుత్రాధికంగా ప్రీతిపాత్రుడు. స్త్రీలకు మగడి కన్నా ప్రీతిపాత్రం ఈ సృష్టిలోనే లేదంటారు. అందుకే వైష్ణవులకు విష్ణుమూర్తి మీద ఒకే పుత్రుడున్న వారికి ఏకైక పుత్రుడి మీద, ఒంటి కన్ను వారికి ఆ కన్ను మీద, దప్పిక కొన్న వారికి నీటి మీద, ఆకున్న వారికి అన్నం మీద, ఆకలి ఉన్న వారికి అన్నం మీద, కాముకులకు మైదునం మీద, దొంగలకు పరాయి సొత్తు మీద, కులటలకు జారుడి మీద, పండితులకు శాస్త్రం మీద,
వణిజులకు వ్యాపారం మీద ఎంత మోజు ఉంటుందో సాధ్వీమణులకు భర్త మీద అంత మనసుంటుంది. కాబట్టి కనీసం ఈ వరమైనా అనుగ్రహించు అని కాళ్ల మీద వ్రాలి ప్రాధేయపడింది. జరత్కారుడు మనసాదేవిని చటుక్కున గుండెలకు హత్తుకున్నాడు. ఆపుకోలేని కన్నీటితో తడిసి ముద్ద చేశాడు. వియోగ భీతితో మనసాదేవి అలాగే అతడి గుండెల్ని బాష్పధారలతో తడిపేసింది. క్షణకాలం విలపించి తేరుకున్నారు. జ్ఞానశక్తితో శోకాన్ని తొలగించుకున్నారు. ఎవరికి వారే ఓరడించుకున్నారు. మెల్లగా విడిచిపెట్టి మనసుకు ధైర్యం చెప్పి శ్రీకృష్ణుడి పాదపద్మాలను తలుచుకుంటూ జరత్కారుడు వెళ్ళిపోయాడు. మనసాదేవి గుండె దిటవు చేసుకుని తన గురువు శంకరుడి మందిరానికి వెళ్ళిపోయింది. ఇంకా ఈ అధ్యాయం చాలా ఉంది, ఇంతవరకు చెప్పుకుందాం. 224 భాగం 46 అధ్యాయం సగంలో ఉన్న సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.